కొత్త ఏడాది న్యూ ఇయర్ పూట జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఈ తీవ్రత 6గా నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. న్యూ ఇయర్ వేళ ఎర్త్ క్వేక్తో భయంతో జనాలు పరుగులు తీశారు. డిసెంబర్ 8న 7.5 తీవ్రతతో కంపించింది భూమి. రీసెంట్గా వచ్చిన ఆ భూకంపానికి ప్రకంపనలకు సంబంధించిన వీడియోస్ని అట్ ద సేమ్ టైం ఫుటేజ్ని మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద వరుస భూకంపాలతో జపాన్ వాసులు వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికీ ఆ ఆఫ్టర్ షాక్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికీ దాదాపుగా సిస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఇంకా కంటిన్యూ అవుతోంది. 7:52 అంటే మన స్థానిక కాలమాన ప్రకారం అక్కడ వచ్చింది. దాంతోపాటు 7:41 వచ్చింది. ఆఫ్టర్ షాక్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న సంభవించింది వాళ్ళు 5.7 తీవ్రత అంటూ వాళ్ళ జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెబుతున్న సందర్భం. ఇక దాంతోపాటు వాళ్ళకి ఇంకా చెప్పాలంటే నిన్నంతా కూడా వాళ్ళకి ఈ భూకంపాలు కంటిన్యూ అయ్యాయనే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయిన పరిస్థితి.